ప్రేమించిన అమ్మాయి సంక్రాంతికి తన ఊరు వెళ్ళిపోతే ఆ ప్రేమించిన అబ్బాయి పరిస్థితి ఏంటి చూపించడానికి వచ్చేస్తున్నారు మన పటాస్ ప్రవీణ్ అండ్ ఆసమ్ అప్పి. Let's welcome Patas Praveen along with Awesome Appi. అరే ఈ శాంతాబాయికి ధమ్కి ఇస్తావురా? అరే ఇలా రారా రారా నువ్వు. ఈ బర్రికి గడ్డేస్తున్నాడే ఇతగాడు మా ఊరి కార్పొరేటరు, పైసలు ఇవ్వలేదని బర్రికి గడ్డేస్తున్నా. ఇతగాడెవరో తెలుసా? మొన్న ఎలక్షన్ లో సర్పంచ్ గా గెలిచిండు, పైసలు ఇవ్వలేదని పాలు పొండ్రి పొండ్రి. ఏమ్రా మల్లిగా ఆ ఎల్లిగాడు వాళ్ళ పైసలు ఇచ్చిండా? ఇచ్చిండు. మరి పుల్లగాడు ఇచ్చిండు. గట్లుండాలా? శాంతాబాయితో పెట్టుకుంటే అటు పైకి పంపిస్తా, డబ్బులు ఇవ్వకపోతే. కృష్ణభవన్ గారు ఇవ్వలే కదా, ఆయన ఇచ్చిండు. పైసలు ఇచ్చిండా? పైసలు కాదు గాని ఇంకోటి ఇచ్చిండు. ఏమిచ్చిండు? అతగాడు ఇవ్వాల్సిందేదో ఇచ్చాడు, పుచ్చుకోవాల్సింది పుచ్చుకున్నా. మధ్యలో నీ లొల్లేందిరా? నాదేం లేదు. 2 దినాల నుంచి నువ్వు పనికి రాలేదు. ఇంట్లో పిల్లంతా గొడవ. అరే ఏందిరా ఈ గొడవ? ఇంకో దాన్ని చూసుకో. కుదాను చూసుకుని అందుకే గొడవ. నాకు పెళ్లిడికి ఇచ్చిన 2 కూతుర్లు ఉన్నారమ్మ. అమ్మాయిలు కాలేజీ నుంచి వచ్చారా? పక్కనే ఉండి తీసుకొచ్చిన అమ్మాయిలు. అమ్మా ఖుష్బు గారు, మా చిన్న పిల్ల మహి బయటికి వెళ్తే అబ్బాయిలే కన్నెత్తైనా చూడదు. మరి పెద్ద కూతురు? అబ్బాయిలే కన్నెత్తి చూడరు. సంక్రాంతి పండగ పెద్ద వాళ్ళు మన ఇంటికి వస్తారు, పూజలు చేయాలి, పెద్దవాళ్ళకి బట్టలు పెట్టాలి. కాబట్టి మీరు ఈ ఊరు పొలిమేర దాటడానికి వీల్లేదు. ట్రై చేస్తే ఏది జరిగినా సరే ఈ శాంతాబాయికి చెడ్డ పేరు తీసుకురాకూడదు. ఖచ్చితంగా తీసుకురామమ్మా. సరే జాగ్రత్తగా రండి. రారా మలిగా. నువ్వు ఏంటి 4 రోజులైంది నేను నీకు ఫోన్ చేయలేదు, మెసేజ్ చేయలేదు, కనీసం ఎలా ఉన్నావు మహియా నువ్వు నాకు కాల్ బ్యాక్ కూడా చేయలేదు. అంటే నేను లేకుండా హ్యాపీగా ఉండాలనుకున్నావా? పిచ్చిదానా? పాలు లేకుండా పాయసం ఉంటదా? ఉండదు. నువ్వు లేక నీళ్ళగుంటాను రా. ఇలాంటి ఆర్ఆర్లు వేసి ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతాడా. ఇవాళ సంక్రాంతి పండగంట కాబట్టి మా అమ్మ చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది. పాప మీరు బయటికి మాత్రం వెళ్ళొద్దని. కాబట్టి ఇవాళ నేను కలవడానికి రావడం కుదరదు. ముందు మీ అమ్మని తీసుకెళ్లి భోగిమట్లు వేసేయాలి ఫస్ట్. పోయిన సంవత్సరం నేను మా అక్క కలిసి వేసాం, అందుకే ఇప్పుడు అలా ఉంది. మీ అమ్మ ఏం చేసినా నాకు అనవసరం. నేను మాత్రం మీ ఇంటికి వస్తున్నాను, రాత్రి రెడీగా ఉండు. మా అమ్మ కష్టపడి పాలు పితికి బర్రెల్ని పెంచి మా కోసం బంగ్లా కట్టింది, బంగారం కొనింది, BMW ఇచ్చింది. అలాంటప్పుడు నేను మా అమ్మ మాట కదా నీకోసం ఎలా వస్తాను? అది కూడా రాత్రి. రావద్దు. నేను వస్తాను అంతే. రావద్దు. దుప్పటేసుకొని రెడీగా ఉండు, నేను వచ్చేస్తాను అంతే. సరేలే, నువ్వు వస్తానంటే నేను కాదంటానా? నువ్వు వచ్చేసరికి దుప్పటి కప్పుకొని రెడీగా ఉంటాను. పెద్ద దుప్పటి కప్పుకో, అర్థమైందా? చలిగా ఉంది కాబట్టి దుప్పటి కప్పుకుంటా. 9 శాంతి. ఇంకా ఎన్ని రోజులని గుట్టలేమటి చెట్లమటి ప్రేమించుకుంటాం శాంతి? తొందరగా పెళ్లి చేసుకుంటాం శాంతి. ప్రవీణ్, ప్రేమించుకోవడానికి పెళ్లి దాకా ఎందుకు ప్రవీణ్? పెళ్లి చేసుకోవాలి. అదేంటది? మానస అలా అన్నాడు. మనం ఎలానైనా ఈ రోజు నైట్ కలవాలి. మా అమ్మ ఏం చెప్పింది తెలుసా? సంక్రాంతి పండుగప్పుడు బయటకు వెళ్తే కాలేజీకి కొడతాను, ఇప్పుడు కలవడానికి లేదు. మరి ఇప్పుడు ఎలా? ఒక పని చెయ్యి, రాత్రికి నువ్వు దుప్పటి కప్పుకొని వచ్చావనుకో, మన ఇద్దరు సరదాగా మాట్లాడుకోవచ్చు. నన్ను దుప్పట్లో గుర్తుపడతావా? 100 మందినైనా గుర్తుపడతా. సాయంత్రం జాగ్రత్తగా వచ్చాయి. Later that night. స్వీటీ, ఫ్రైడ్ రైస్ తెచ్చాను స్వీటీ.
అమ్మో వీడోడు వచ్చిండు. మా మహి చెప్పగానే రెడీగా ఉంది. శాంతి ఎంత స్పీడ్గా ఉంది, మనం కూడా శాంతి. ఎవడా నువ్వు? ఎవరి కోసం వచ్చారు నువ్వు? శాంతి కోసం. మరి మహి లేకుండా లోపల ఉన్నట్లున్నారు. మీరు అటు వెయిట్ చేయండి, నేను ఇటు వెయిట్ చేస్తాను. ఒకవేళ మహి వచ్చిందంగో ఇటు పంపించండి, శాంతి వచ్చిందంగో అటే ఉంచేసుకుంటా, శాంతి వచ్చిందంగో అటే ఉంచేసుకుంటా. భయ్యా మీ లవర్ వచ్చింది. నా తెలిసి మా లవర్ ఎంత లావుగా ఉండదు, వాళ్ళ అమ్మగారు లవర్ అయి ఉంటది. భయ్యా ఒకసారి రండి చూద్దాం. అరే శాంతాబాయి ఇంటికి వెళ్తే బోల్డన్ని బర్రెలుంటా ఆవులుంటా పట్టుకుపోదామని వచ్చిండ్రా. ఈ ఇలాకాలో మళ్ళీ కనిపించారంటే కాళ్ళు ఇరగ దొబ్బుతా. సరే 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 అయ్యా పని చేద్దాం, దొంగతనం కాదు పిల్లల కోసం వచ్చి చెప్తాను. అప్పుడు చంపేస్తుంది అది ఏకంగా. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, నువ్వు ఇక్కడనే ఉండు. ఈ ఆవు గేటప్పుల వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో మన లెవెల్ గుర్తుపట్టరు తెలుసా. ఖచ్చితంగా దొరికిపోం కదా. ఒకవేళ దొరికిపోయినాం అనుకో నా దగ్గర కేరళ ఆయిల్ ఉంది, చేయిలోకి రాసుకుంటే ఎవరు పట్టుకోలేరు తెలుసా. మరి కేరళలో హైదరాబాద్ రాసుకోవచ్చా? కేరళలో హైదరాబాద్ రాసుకోవచ్చా? మూసేయి. శాంతి శాంతి చెల్లి మళ్ళీ. భయ్యా ఇదేంటి ఎవరు రావట్లేదు? అరే తెల్లవారి పూట రావాల్సిన గంగిరెద్దావు ఇప్పుడే వచ్చేసిందేంటి? వసే మహి శాంతి రండి 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 రండి. చూడు ఏమొచ్చిందో. ఆవమ్మా సంక్రాంతి అప్పుడు మన ఇంటికి ఆవు వస్తే చాలా అదృష్టం. చాలా మంది నమస్కారం పెట్టుకోండి, జాగ్రత్తగా పూజ అది చెయ్యండి. అలాగమ్మా. ఏ శాంతి రవి ఏంటి ఇక్కడ? నీ గురించే శాంతి. నేను మీ చెల్లి గురించి, నీ గురించి కాదులే. నా మాట విని మీ ఇంట్లో బయటకు వచ్చింది, సంక్రాంతి బయటికి వెళ్దాం. మా అమ్మ చూసిందంటే ఇబ్బంది అయిపోతుంది. మహి అమ్మ వచ్చేస్తుంది. మహి అమ్మా శాంతి ఏం చేస్తున్నారమ్మా? అమ్మ ఆవుకి గడ్డి పెడదామా అమ్మ? గడ్డి తవుడు చెట్టు పొట్టు తెలవపిండి పెట్టాలి. గడ్డి కూడా తీసుకురండి. అమ్మా ఒరే మళ్ళీ ఎందుకు వచ్చారా మీరు? ఇందాక ఆల్రెడీ చూసా కదా సైడ్ నుంచి. చూసాం, మళ్ళీ అంతా సాగి ఎందుకు ఇచ్చావు? తెలిసింది. నా మాట విను. నీకా ఏజ్ అయిపోయింది, నీకా ఇంకా పెళ్లి చేసుకునే యోగం లేదు. నీ కూతురు కానీ ఇస్తే బ్రహ్మాండంగా చూసుకుంటావు. నీకు కూడా ఒక సంబంధం వచ్చింది, కృష్ణ భగవాన్ ఉన్నారు, అతను నేను చేసుకోవడం రెడీగా ఉన్నారు. నువ్వు మీ పిల్లలు చేసావు అనుకో, అతను నీకు ఇచ్చేసి బాధ్యత నాది. ప్లానింగ్ రండి రండమ్మా. ఓ పని చేయి, మీ వెనక్కి అలా మాడుకుంటాం. ఒకసారి కృష్ణ భగవాన్ కాల్ చేయి, చెప్తా ఒకసారి. హాయ్ మై డియర్ లవ్లీ కేబీ. రాంగ్ నెంబర్. రే అమ్మా మహి. కృష్ణ భగవాన్ గారు బాగుంది ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్ అలాగే అబ్రప్ట్ గా ఉంది ఫినిషింగ్ కూడా. కొత్త అమ్మాయి బాగా చేసింది. వాడు అలా చేస్తుందని రామ్ ప్రసాద్ చేసాడని నా నమ్మకం. బాగుంది. ఖుష్బు మ్యామ్ బాగుంది. ప్రవీణ్ అండ్ అప్పారావు గారు ఫినిషింగ్ ఇంకా ఏదైనా ఉంటుంది అనుకున్నా కానీ అబ్రప్ట్ గా అయిపోయింది. శాంతి, మీరు, రామ్ ప్రసాద్ యాజ్ యూజువల్, అండ్ మీరు కూడా బాగుంది.